ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 3న నిర్వహిస్తారు. మార్చి 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2013లో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఆమోదించిందనమాట. 2013 యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా ఈ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకేనా? కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులను మనం ఎలా సంరక్షించుకోవాలి అనేటువంటిది ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఈ తేదీని ఓకేనా ఈ యొక్క దినోత్సవాన్ని చేస్తున్నామన్నమాట. వన్యప్రాణులు ఎలా మనం సంరక్షించుకోవాలి అని భారతదేశంలో కూడా ఒక చట్టం ఉంది, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు? 1972. పులిని జాతీయ జంతువుగా చేసింది కూడా మన 1972లోనే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోండి అందరు కూడా. థీమ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్, ఇన్వెస్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. మళ్ళీ చెప్తున్నా, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్, ఇన్వెస్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ అనేటువంటిది థీమ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. థీమ్స్ అడుగుతూ ఉంటారు, గుర్తుంచుకోవాలి, చదువుకోవాలి బాగా థీమ్స్. సెకండ్ క్వశ్చన్, అమెరికాకు చెందిన బ్లూ గోస్ట్ వ్యోమ నౌక నుంచి ల్యాండర్ దేనిపైన కాలు మోపినది? చూడండి, అమెరికాకు చెందినటువంటి ఒక వ్యోమ నౌక బ్లూ గోస్ట్. అమెరికాకు చెందిన ఒక వ్యోమ నౌక బ్లూ గోస్ట్. ఈ బ్లూ గోస్ట్ అనేటువంటి వ్యోమ నౌక చంద్రునిపైన ల్యాండ్ అయిందనమాట. ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ల్యాండ్ అయింది. ఇక్కడ ఇది అనమాట మనం చదవాల్సింది. ఓకేనా? ప్రైవేట్ సంస్థ, ఆ సంస్థ పేరు ఫైర్ ఫ్లై అనేటువంటి అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ. అమెరికాకు చెందినటువంటి ఫైర్ ఫ్లై అనేటువంటి ఒక అంతరిక్ష సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ. దాని నుంచి పంపినటువంటి వ్యోమ నౌక, దాని పేరు బ్లూ గోస్ట్. ఇది చంద్రునిపైన ల్యాండ్ అయిందనమాట. చంద్రునిపైన కూలిపోకుండా, పక్కకు పడకుండా దిగిన మొదటి వ్యోమనౌక ఇది. ఎక్కడి నుంచి? ప్రైవేట్ సంస్థ నుంచి అంటున్నా నేను. ప్రైవేట్ సంస్థ నుంచి చంద్రునిపైన కూలిపోకుండా, పక్కకు పడకుండా దిగినటువంటి మొదటి వ్యోమనౌకగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బ్లూ గోస్ట్ను. అలా రికార్డులో నిలిచిందనమాట ఫైర్ ఫ్లై. ఏరోస్పేస్ అనమాట. అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ, అది పంపినటువంటి వ్యోమనౌక బ్లూ గోస్ట్. అక్కడ జాబిల్లి పైన, అంటే చందమామ పైన ఈశాన్యంలో ఒక అగ్నిపర్వతం సమీపంలో ఇది దిగింది. చంద్రుడి పైన ఈశాన్యంలో ఒక అగ్నిపర్వతం దగ్గర ఇది ల్యాండ్ కావడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వార్తల్లో ఉంది. మనం కూడా ఇటీవలనే చంద్రుని పైన ల్యాండ్ అయినాం. 2023 ఆగస్టు 23వ తారీఖున చంద్రుని పైన మన ల్యాండర్ విక్రమ్ ల్యాండ్ అయింది. రాకెట్ వచ్చేసి మనం LV-M3 M4 అనే రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 అనేటువంటి మిషన్ ప్రయోగం చేపట్టాం. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలో గల అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో వాళ్ళు చేపట్టిన ప్రయోగం అది. ప్రపంచంలో ఏ దేశానికి దక్కని గౌరవం మనకు దక్కింది. ఎందుకంటే కనుక దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయినాం మనం. ఏ దేశం కూడా దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కాలేదు. మనం మొట్టమొదటిసారిగా దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయినాం. అది మన విశిష్టత. అందుకే ఆగస్టు 23 ప్రతి ఏటా కూడా మనం జాతీయ స్పేస్ డేగా మనం నిర్వహించుకుంటాం. ఆ దిగిన ప్రాంతానికి నరేంద్ర మోడీ శివశక్తి పాయింట్ అని నామకరణం చేశాడు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. కొత్తగా వింటున్న వాళ్ళ కోసం మళ్ళీ ఖచ్చితంగా మనం ఇలాంటివి చెప్పాల్సిందే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. 2013 అంటే అంగారకుడి పైన ప్రయోగం ఇస్రో చేశాం. 2023 అంటే చంద్రుని పైన చంద్రయాన్ 3 ప్రయోగం. అంగారకుడి పైన మనం పంపినటువంటి ప్రయోగం
మార్స్ ఆర్బిటాల్ మిషన్ అంటాం, ఎంఓఎం. అంగారక ప్రయోగం, మామ్ మిషన్ అనమాట. దక్షిణ ధ్రువం పైన ప్రయోగం, చంద్రుని పైన అది చంద్రయాన్-3 అనమాట. 2013, 2023 ఈ 2 సంవత్సరాలు బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. స్పేస్కు సంబంధించి మన వాళ్ళు సాధించిన ఘనత ఈ 2 సంవత్సరాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. థర్డ్ క్వశ్చన్, 97వ ఆస్కార్ అవార్డ్స్. అత్యధిక ఆస్కార్లు అందుకున్న చిత్రం ఏది? 97వ ఆస్కార్ అవార్డులకు గాను అత్యధిక ఆస్కార్లను అందుకున్న చిత్రం అనోరా. ఈ అనోరా అనేటువంటి చిత్రం ఏకంగా 5 కేటగిరీలలో అవార్డులు అందుకుంది అనమాట. ఈ 5 కేటగిరీలు ఏంటంటే, ఒకటి ఉత్తమ చిత్రం అనోరా. అనోరా సినిమా దర్శకుడు ఎవరంటే కనుక ఓకేనా, సీన్ బేకర్. ఇతను ఉత్తమ దర్శకుడిగా కూడా అవార్డు అందుకున్నాడు. మూడవది ఉత్తమ నటి ఎవరు అంటే కనుక మైకీ మాడిసన్. ఈ మైకీ మాడిసన్ ఉత్తమ సహాయ నటిగా అనోరా చిత్రంలో అద్భుతమైన నటనకు అవార్డు అందుకుంది. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే ఒకటి, అదేవిధంగా ఉత్తమ ఎడిటింగ్. ఈ 5 కేటగిరీలలో అనోరా చిత్రం అత్యధికంగా అవార్డు అందుకుంది అనమాట. ఉత్తమ చిత్రం అనోరా, నోట్ చేసుకోండి. ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్, సినిమా అనోరా. ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ. ఈ ఆడ్రియన్ బ్రాడీ ఏ సినిమాలో నటుడు అంటే కనుక ది బ్రూటాలిస్ట్. ఇక ఉత్తమ నటి వచ్చేసి మైకీ మాడిసన్. ఈ మైకీ మాడిసన్ ఫిల్మ్ వచ్చేసి అనోరా. ఇక ఉత్తమ సహాయ నటుడు కీరన్ కల్కిన్. ఈ కీరన్ కల్కిన్ ఏ సినిమాలో అద్భుతమైన నటన ఇతనిది అంటే కనుక కీరన్ కల్కిన్ది రియల్ పెయిన్ చిత్రం అన్నమాట. ఇక ఉత్తమ సహాయ నటి జోయ్ సాల్దానా ఎమిలియా పెరిజ్ అనే చిత్రంలో నటించింది. వీళ్ళు చాలా ఇంపార్టెంట్గా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంది. 5 ఆస్కార్లు అనోరా చిత్రానికి వచ్చాయి, నోట్ చేసుకోవాలి. అదే ఉత్తమ పరభాషా చిత్రం ద స్టిల్ హియర్ అనేటువంటి చిత్రం, పోర్చుగీస్ చిత్రం, పరభాషా చిత్రం అనమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒరిజినల్ స్కోర్, ఉత్తమ సంగీతం అంటాం, ఒరిజినల్ స్కోర్ అనమాట. ఒరిజినల్ స్కోర్ వచ్చేసి బ్లూంబర్గ్ అనేటువంటి సంగీత దర్శకుడు అనమాట. చిత్రం బ్రూటాలిస్ట్ అనేటువంటి చిత్రంలో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అనమాట. ఇట్లా మొత్తం నేను ఆస్కార్లకు సంబంధించి ఒక సపరేట్ క్లాస్ చేసిన. ఆ సపరేట్ క్లాస్ వినండి. ఎందుకంటే ఆస్కార్ అవార్డు 1929లో ప్రారంభించారు, 24 కేటగిరీలలో ఇస్తారు. 1929లో ప్రారంభించారు, 24 కేటగిరీలలో ఇచ్చారు. మొత్తం కేటగిరీల లిస్ట్ అంతా కూడా నేను చెప్పాను మీకు. సపరేట్ క్లాస్ ఉంది ఆస్కార్ అవార్డులకు సంబంధించి మన క్లాసు. మీరు అందరూ కూడా అది క్లాస్ వినండి, ఓకేనా. అదేవిధంగా 23 ఇంగ్లీష్ భాషా చిత్రాలు, ఒకటి పరభాషా చిత్రం అనమాట. 24 కేటగిరీలు ఉంటే 23 ఇంగ్లీష్ భాషా చిత్రాలు, ఒకటి పరభాషా చిత్రం. ఆస్కార్ అవార్డు పొందిన భారతీయుల జాబితాను మనం చూస్తే ఫస్ట్ భాను అతయ్య. గాంధీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ అందించింది భాను అతయ్య. తర్వాత సత్యజిత్ రే ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందాడు. తర్వాత ఏఆర్ రెహమాన్, రసూల్ పోకుట్టి, గుల్జార్. ఈ ముగ్గురు కూడా స్లమ్ డాగ్ మిలియనీర్ అనేటువంటి సినిమాకు పనిచేశారు. ఉత్తమ సంగీతం ఎవరు మనకి ఏఆర్ రెహమాన్ అనమాట. రసూల్ పోకుట్టి అనేటువంటి వ్యక్తి ఆ సినిమాకు సౌండ్ మిక్సింగ్ అందించాడు స్లమ్ డాగ్ మిలియనీర్కి. గుల్జార్ వచ్చేసి లిరిక్స్ అందించాడు. 2 ఆస్కార్లు పొందినటువంటి ఒకే ఒక భారతీయుడు ఎవరంటే ఏఆర్ రెహమాన్. అవి మనం గుర్తుపెట్టుకోవాలి ఏఆర్ రెహమాన్ గురించి. ఇక మళ్ళీ ఇటీవలనే మనం చూస్తే 2023లో మనకు ఎంఎం కీరవాణికి, చంద్రబోస్ కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. RRR అనేటువంటి సినిమాలో నాటు అనేటువంటి సాంగ్కు గాను మనకు ఎంఎం కీరవాణి మరియు చంద్రబోసులు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. అదే 2023లో కార్తీకి గోన్జాల్వేస్కి ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్కు అవార్డు వచ్చిందనమాట. కార్తీకి గోన్జాల్వేస్. ఇదనమాట భారతీయుల జాబితా. ఆస్కార్ అవార్డును పొందిన భారతీయుల లిస్టు మీరు బాగా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4.
మాతృభాషలో విద్య అభ్యసించిన వారు ఎంత శాతం ఉన్నట్లు యునెస్కో తెలిపినది? మాతృభాషలో విద్య అభ్యసించిన వారు 60% ఉన్నట్లుగా యునెస్కో తెలపడం జరిగింది. 60% ఉన్నట్లు యునెస్కో తెలపడం జరిగిందనమాట. మాతృభాషలో విద్య పైన ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాటి యొక్క విధాన రూపకల్పనలో సరిగ్గా లేనందున ప్రభుత్వాలు అయితే మాతృభాష విద్య కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ విధాన రూపకల్పనలో సరిగ్గా లేనందున ఈ మాతృభాష అందడం లేదన్నమాట. ముఖ్యంగా మాధ్యమిక దేశాల్లో అల్పస్థాయిక దేశాలు అయితే ఏకంగా 90% మంది విద్యార్థులు మాతృభాషలో విద్యను అభ్యసించడం లేదంట. ఎక్కడ? మాధ్యమిక దేశాలు, అల్పదాయక దేశాల్లో, మధ్యాదాయ దేశాలు, అల్పదాయ దేశాల్లో ఏకంగా 90% మందికి విద్య మాతృభాషలో అందడం లేదనేటువంటి దానిని వ్యక్తం చేస్తూ ఉంది యునెస్కో అన్నమాట. ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత, మెటీరియల్స్ సరిగ్గా లేకపోవడం, తల్లిదండ్రులు మాతృభాష పట్ల వ్యతిరేకతగా ఉండడం, ఇలాంటి అంశాల వల్ల ఈ మాతృభాషలో విద్య అందడం లేదనేటువంటి విషయాన్ని యునెస్కో చెబుతూ ఉందన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు కావచ్చు, మెటీరియల్ బాగా నైపుణ్యంగా ఉండడం కావచ్చు, అదేవిధంగా ఈ మాస్టర్లు మాతృభాషలో చెప్పేటువంటి మాస్టర్ల కొరత లేకుండా చూడడం, ఇలాంటివన్నీ చేస్తే కనుక ఆ మాతృభాషలో విద్యను అభ్యసించే వారి శాతం పెరుగుతుందని చెప్పేసి యునెస్కో చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి యునెస్కో వెల్లడించిన నివేదిక ఇది, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంటుంది, ఫ్రాన్స్లో. యునెస్కో హెడ్ ఆఫీస్ అన్నమాట, ప్యారిస్. క్వశ్చన్ నెంబర్ 5. సౌర ఫలకాల నుండి గరిష్ట విద్యుత్తును ఉత్పత్తి చేసినటువంటి సంస్థ ఏది? చూడండి, సౌర ఫలకాలు, సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో సోలార్ ప్యానెల్ల నుంచి గరిష్ట విద్యుత్తును ఉత్పత్తి చేసినటువంటి సంస్థ అన్నమాట. ఆన్సర్ ఎన్ఐటి రూర్కెలా. ఐఐటి రూర్కెలా అని ఉంది, మీరు ఎన్ఐటి రూర్కెలా అని నోట్ చేసుకోవాలి. ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా ఒరిస్సాలో ఉంటుందన్నమాట. వీరు వాతావరణ మార్పులకు అనుగుణంగా అనుగుణంగా గరిష్ట విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికతను అతి తక్కువ ఖర్చుతోనే అతి తక్కువ ఖర్చుతో సాంకేతికతను అభివృద్ధి చేసిందనమాట ఎన్ఐటి రూర్కెలా. మనందరికీ తెలిసి ఇప్పుడు సోలార్ అంటే సూర్యుడు ఉన్నప్పుడు ఎక్కువగా అది మనకి పవర్ జనరేట్ అవుతుందన్నమాట. కానీ ఇక్కడ ఎన్ఐటి రూర్కెలా వాళ్ళు ఏం చేశారంటే కనుక ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా అక్కడ మనకు స్థిరంగా ఉండే విధంగా, వాతావరణ మార్పులకు అనుగుణంగా స్థిరంగా ఉండే విధంగా కూడా గరిష్టంగా విద్యుత్ ఉత్పత్తి చేసే అతి తక్కువ ఖర్చుతో విద్యుత్తును తయారు చేయడం జరిగిందనమాట. క్లీన్ ఎనర్జీ రీసెర్చ్ ఇనిషియేటివ్ కింద, క్లీన్ ఎనర్జీ రీసెర్చ్ ఇనిషియేటివ్ CLERE అంటారు. క్లీన్ ఎనర్జీ రీసెర్చ్ ఇనిషియేటివ్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే టెక్నాలజీ ఆధారిత సంబంధమైనటువంటిది వీళ్ళు కనుగొన్నారనమాట. గొప్ప సాంకేతికతను దీని ద్వారా కనుగొన్నారనమాట. క్లీన్ ఎనర్జీ రీసెర్చ్ ఇనిషియేటివ్ కింద దీన్ని కనుక్కోవడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక సౌర ఫలకాల నుంచి గరిష్ట విద్యుత్తును ఉత్పత్తి చేసినటువంటి సంస్థ ఇటీవల ఏదంటే కనుక ఎన్ఐటి రూర్కెలా అని మనం ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలో తొలి టెస్లా కార్ల షోరూమ్ ఏ నగరంలో ప్రారంభించబడుచున్నది? చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్ ఎక్కడ ప్రారంభించబడుతుందంటే ముంబై నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో
మొట్టమొదటి షోరూమ్ ప్రారంభించబడుతూ ఉంది ఈ ఎలక్ట్రిక్ టెస్లా కార్ల కంపెనీ. ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ ధనవంతుడు ఎవరంటే మనందరికీ తెలుసు, ఎలన్ మస్క్. అమెరికాకు చెందినటువంటి ఎలన్ మస్క్ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ప్రారంభించాడనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైనటువంటి ఎలన్ మస్క్ యొక్క ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా కంపెనీ మొట్టమొదటిసారిగా మన దేశంలో షోరూమ్ను ప్రారంభించబోతూ ఉన్నారు. అది ఎక్కడ అంటే ముంబై నగరంలో. ఓకేనా, ఎక్కడ అది? బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో. ఏకంగా 4,000 చదరపు అడుగుల 4,000 చదరపు అడుగుల స్థలాన్ని కూడా అక్కడ అద్దెకు తీసుకోవడం జరిగిందనమాట ఇప్పటికే. కాబట్టి ఇక్కడ డిసైడ్ అయిందనమాట ఒప్పందంలో భాగంగా. మొట్టమొదటి టెస్లా కార్ల కంపెనీ ఎక్కడ అనేది మనం గుర్తుంచుకుంటే ముంబై, మహారాష్ట్ర గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7. ఏసర్ రిపోర్ట్ 2025 ప్రకారం అత్యధిక టీవీలు గల రాష్ట్రం ఏది? సో ఇటీవల ఒక నివేదిక వచ్చిందన్నమాట. ఏసర్ రిపోర్ట్, ఏసర్ రిపోర్ట్. వీరు భారతదేశంలో టీవీలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల నివేదికను అందించారన్నమాట. మనందరికీ తెలుసు, టెలివిజన్ అంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో కామన్ అయిపోయింది. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే కనుక మనం టెలివిజన్ అక్కడ దాంట్లో మనకి ముఖ్యంగా సీరియల్స్ వస్తాయి. అదేవిధంగా రోజు కూడా సినిమాలు చూస్తాం. ఒకప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి ఓకేనా సీరియల్స్, టెలివిజన్లో వచ్చే సినిమాలు మనం చూసేవాళ్ళం, గతం అది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చక్కగా సాయంత్రం వాళ్ళ పనులు వాళ్ళు ముగించుకొని వచ్చి ఇంట్లో సీరియల్స్ చూసుకోవడం కావచ్చు, అదేవిధంగా సినిమాలు ఉంటే సినిమాలు, పాటలు ఇలా చూడడం మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు టెలివిజన్ కామన్ అయిపోయిందనమాట. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో, ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోను ఉంది, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి. సరే ఇప్పుడు ప్రజెంట్ ఒక నివేదిక అందించింది టెలివిజన్ల పరంగా. భారతదేశంలో టెలివిజన్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 95.1% టెలివిజన్లు ఉన్నాయంట. ఏసర్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశంలో టెలివిజన్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 95.1% టెలివిజన్స్ ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ తర్వాత టెలివిజన్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడులో 94.5% టెలివిజన్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ మూడవ స్థానం వచ్చేసి పంజాబ్. మూడవ స్థానం ఏది? పంజాబ్ 93.7%. ఇవి గమనించుకోవాలి మనం. వరుస రాష్ట్రాలు అన్నమాట, 3 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్. ఆంధ్రప్రదేశ్లో 95.1%, తమిళనాడులో 94.5%, పంజాబ్లో 93.7% అన్నమాట. 50% లోపు కూడా మనకు టెలివిజన్లు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో 50% లోపే ఉన్నాయంట టెలివిజన్లు. అంటే 100 ఇళ్లలో ఒక 50 ఇళ్లలో మాత్రమే మనకు టెలివిజన్లు కనిపిస్తాయి. మిగతా 50 ఇళ్లలో టెలివిజన్లు ఉండవు. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్ ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో కేవలం 50% లోపే టెలివిజన్లు ఉన్నాయంట. అక్కడ ఒకవేళ మనకు టెలివిజన్ అనేటువంటిది అక్కడ పెద్దగా చాలామంది ఇళ్ళలో లేవనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ డేటా మనం గుర్తుంచుకోవాలి, ఈ నివేదికను గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 8. వన్డే ఇంటర్నేషనల్లో 300 మ్యాచ్లు ఆడిన ఎన్నవ ప్లేయర్గా ఇటీవల కోహ్లీ నిలిచాడు? చూడండి, వన్డే ఇంటర్నేషనల్లో 300 మ్యాచ్లు ఆడినటువంటి ఎన్నవ ప్లేయర్గా ఇప్పుడు కోహ్లీ నిలిచాడు అంటే కనుక ఆన్సర్ 7వ భారతీయ ప్లేయర్గా 300 మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ఇప్పుడు కోహ్లీ నిలవడం జరిగిందనమాట. సరే, ఇంతకుముందు 6 మంది పేర్లు కూడా మీరు నోట్ చేసుకుంటే సచిన్ టెండూల్కరు, మహేంద్ర సింగ్ ధోని, రాహుల్ ద్రావిడు, సౌరవ్ గంగూలీ,
యువరాజ్ సింగ్, అజారుద్దీను, వీళ్ళు 6 మంది ఉన్నారన్నమాట. అత్యధికంగా ఇంతవరకు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన వాడు సచిన్ టెండూల్కర్. 463 మ్యాచ్లు ఆడడం జరిగింది. సచిన్ టెండూల్కర్ అత్యధిక మ్యాచ్లు 463 మ్యాచ్లు. ఈ ఎంఎస్ ధోని సెకండ్ ప్లేస్లో ఉన్నాడు 350 మ్యాచ్లతో. ఈ రికార్డు సాధ్యం కాదు ఎవరికి. 463 మ్యాచ్లు ఆడాలంటే ఇంకా చాలా కష్టం. సచిన్ టెండూల్కర్కి ఆ గౌరవం దక్కిందనమాట. 463 మ్యాచ్లు ఆడాడు సచిన్ టెండూల్కర్, అత్యధికంగా ఆయన పేరు. సెకండ్ మహేంద్ర సింగ్ ధోని 350 మ్యాచ్లు అనమాట. ఇంకా మొట్టమొదటిసారిగా 300 మ్యాచ్లు ఆడింది ఎవరంటే మాత్రం సచిన్ కాదు. మొట్టమొదటిసారిగా 300 మ్యాచ్లు ఆడింది వన్డేలలో ఎవరంటే సచిన్ మాత్రం కాదు, అజారుద్దీన్ గుర్తుంచుకోవాలి మనం. ఎక్కువ మ్యాచ్లు ఆడిందంటే సచిన్ వన్డేలలో, కానీ మొదటిసారిగా 300 వన్డేలు ఆడింది మాత్రం 300 వన్డేలు ఆడింది మాత్రం అజారుద్దీన్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ ఆ మైలురాయిని చేరింది ఎవరంటే మాత్రం విరాట్ కోహ్లీ, 7వ భారతీయ బ్యాట్స్మెన్. నైన్త్ క్వశ్చన్, దేశవాళీ రంజీ ట్రోఫీ 2024-2025 విజేతగా నిలిచిన జట్టు ఏది? చూడు, రంజీ ట్రోఫీ అనేది చాలా ఇంపార్టెంట్ మన దేశానికి సంబంధించి దేశవాళీ టోర్నీగా. ఈ రంజీ ట్రోఫీ విజేతగా ప్రజెంట్ ఎవరు నిలిచిందంటే కనుక విదర్భ జట్టు. రన్నర్ ఎవరంటే కేరళ జట్టు. విన్నరు విదర్భ, రన్నరు కేరళ. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. విదర్భ జట్టుకి ఇది 3వ టైటిల్ అన్నమాట. రంజీ ట్రోఫీ పరంగా ఇది 3వ టైటిల్. 2018 ఒకసారి, 2019 ఒకసారి, 2025 ఒకసారి. 2018, 2019, 2025లో రంజీ ట్రోఫీ విన్నరు ఎవరంటే విదర్భ జట్టు. 3rd టైటిల్ ప్రజెంట్ అనమాట. ఇంతవరకు అత్యధికంగా రంజీ ట్రోఫీలో గెలిచింది ఎవరంటే ముంబై జట్టు. మొత్తం రంజీ ట్రోఫీ చరిత్ర తీసుకుంటే ఎక్కువసార్లు టైటిల్ సాధించింది ఎవరంటే బాంబే టీం అనమాట, ముంబై జట్టు. గుర్తుంచుకోవాలి. రంజీ ట్రోఫీ 1934లో స్టార్ట్ అయింది. రంజీ ట్రోఫీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1934లో స్టార్ట్ అయింది అనమాట. సరే, ఈ టోర్నీకి ఇప్పుడు జరిగినటువంటి టోర్నీ పరంగా తీసుకుంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరంటే హర్ష్ దూబే విదర్భ జట్టు. ఎక్కువ వికెట్లు తీసింది ఎవరంటే హర్ష్ దూబే విదర్భ జట్టు. ఎక్కువ స్కోర్ చేసింది ఈ సిరీస్లో, ఈ టోర్నీలో ఎవరంటే కనుక ఎక్కువ స్కోర్ చేసింది ఎవరంటే మాత్రం యాష్ రాథోడ్ అనమాట. అతను కూడా విదర్భ జట్టే. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయినా ఎక్కువ వికెట్లు తీసింది ఎవరిని అడిగినా మనం చెప్పాల్సింది హర్ష్ దూబేని. ఎక్కువ స్కోర్ చేసింది ఎవరినప్పుడు యాష్ రాథోడ్ను చెప్పాలి. విదర్భ జట్టుకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. మీరు రైల్వేకి సంబంధించి గ్రూప్ డి, ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, మీరు ఏదైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా 7013259240 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా మీరు హిస్టరీ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు అదే నెంబర్కి 7013259240 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెడితే మీకు హిస్టరీ మెటీరియల్ వాళ్ళు పంపిస్తారు. చాలా చక్కగా ఉంటుంది. డైలీ మీరు జిరాక్స్ తీసుకొని చదువుకుంటూ రావచ్చు అనమాట. 7013259240. ఓకేనా? ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025 డబుల్స్ను సాధించిన ఛాంపియన్ ఎవరు? చూడండి, మన భారతీయుడి పేరు అనమాట ఇక్కడ. ఎందుకంటే డబుల్స్లో మన ఇండియన్ ఉన్నాడు కాబట్టి మనం చదువుకోవాలి దీన్ని. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను. దుబాయ్ టెన్నిస్ డబుల్స్లో ఇద్దరు ఛాంపియన్లు ఎవరంటే కనుక ఇక్కడ మనం డబుల్స్ అంటే ఇద్దరు పేర్లు చెప్పుకోవాలా. ఒకరు మన భారతీయుడైనటువంటి యూకే బాంబ్రీ, రెండు ఆస్ట్రేలియా ప్లేయర్ అయినటువంటి పాపిరిన్ అని గుర్తుపెట్టుకోవాలి. యూకే బాంబ్రీ, పాపిరిన్ అనమాట. ఫస్ట్ టైటిల్ అనమాట. ఏటీపీ 500 టైటిల్ ఎప్పుడు సాధించలేదు. ఫస్ట్ టైం ఏటీపీ 500 టైటిల్ను సాధిస్తూ ఉన్నాడు ఎవరంటే యూకే బాంబ్రీ, మన భారతీయ టెన్నిస్ ప్లేయరు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఏటీపీ 500 టైటిల్ను సాధించలేదు. ఫస్ట్ టైం సాధిస్తున్నాడు యూకే బాంబ్రీ.
ఎవరితో కలిసి ఇక్కడ డబుల్స్ టైటిల్ సాధించాడంటే కనుక ఆస్ట్రేలియా ప్లేయర్ పాపిరిన్తో కలిసి. ఇక ఇక్కడ రన్నర్లుగా నిలిచింది ఎవరు, ఫైనల్లో ఓడిపోయి రన్నర్గా నిలిచింది ఎవరు అనేది మనం తెలుసుకుంటే ఇంగ్లాండ్కు చెందినటువంటి హెన్రీ ప్యాటన్, అదే ఫిన్లాండ్కు చెందినటువంటి హెలియోవారా హెన్రీ ప్యాటన్లు ఓడిపోయినారు, రన్నర్లుగా నిలిచారు. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి, కనీసం ముగ్గురికి షేర్ చేయండి. ఇక రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.